75 plus entrepreneurs. Student exchange program, internship abroad, KL, deemed to be university. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కుటుంబ సభ్యులతో గడుపుకోవడం గోదావరి జిల్లాల్లో ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు అంటే కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాలతోటి సంక్రాంతిని జరుపుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం మాత్రం తమ కొడుకుని విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2019కి ముందు కోడికత్తి కేసులో శ్రీను అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. 5 సంక్రాంతులు ఇప్పుడుతో గడిచిపోయాయి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నిన్న కూడా గుంటూరులో ఆందోళన చేసిన పరిస్థితి. ప్రస్తుతం కోడికత్తి శ్రీనుకి సంబంధించిన వాళ్ళ అమ్మ సావిత్రి గారు కానీ, అన్నయ్య కానీ ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎలా చూడాలి? 5 ఏళ్ళు, దాదాపు 5 సంక్రాంతులు గడిచిపోయిన పరిస్థితి. ఇప్పటికీ మీ అబ్బాయి జైల్లో ఉన్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? నా పేరు జనపల్లి సావిత్రి అండి. నా కొడుకు శ్రీనివాసరావు అండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని గాయం చేశారనండి. 5 సంవత్సరాలు అయిందండి జైల్లో పెట్టి. ఇప్పటికీ కూడా మేము వెళ్తున్నామండి. తాడేపల్లిగూడెం వెళ్ళామండి. తాడేపల్లిగూడెం కూడా వెళ్ళామండి చాలాసార్లు. వెళ్తే ఆయన ఏమీ మాలో కలలేదండి. తానేలంక వచ్చారండి. తానేలంకలో కూడా కలలేదండి. మమ్మల్ని కలనవ్వలేదండి. పోలీసు వారు నంపేశారండి ఇంటి దగ్గరికి. అందుకు కళ్ళపని ఎట్టి పరిస్థితుల్లోని జగన్ గారిని కలుద్దారనుకుని ట్రై చేశామండి. ఇప్పటికీ కూడా జగన్ ముఖ్యమంత్రి గారు కలలేదండి. నా కొడుకుని విడుదల చేస్తారనండి మా ముఖ్యమంత్రి గారిని. ఇప్పటికైనా మా మీద దయించండి. మా కుటుంబాన్ని వాదుకుంటారని, నా కొడుకుని మాలో కలుపుతారని ఎంతో ఆనందంతో ఎలా ఉండేది అంటే శ్రీనివాస్ అరెస్ట్ కాకముందు సంక్రాంతికి ఎలా ఉండేది మీ ఇంటి దగ్గర పరిస్థితి? మా ఇంటికాడ నా కొడుకు జైల్లో ఉన్న కానీ మనకి ఇబ్బందులు అండి. ఇలాగ మానసికంగా పట్టుకుని జీర్ణించుకున్నామండి. నా కుటుంబం చాలా బేభాష్టంగా ఉన్నదండి. నా కొడుకు ఆదరించేవాడండి, పోషించేవాడండి, అందులో పాడే ఉన్నారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జైలుకి వచ్చి చిన్న సాక్షి చెప్తే నా కొడుకుని విడుదల చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు నాకు మమ్మల్ని ఆదుకుంటారని, నా కొడుకుని కూడా జైలు నుంచి ఇడిపిస్తారని ఎంతో కోరుకుంటున్నామండి ముఖ్యమంత్రి గారిని. కన్నీటి పర్యంతం అయితే అవుతుంది సావిత్రి. ప్రస్తుతం వాళ్ళ అన్నయ్య కూడా మన దగ్గర ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడు సార్. అంటే అరెస్ట్ కాకముందు పరిస్థితి ఎలా ఉండేది అంటే గోదావరి జిల్లాలో సంక్రాంతికి పెట్టింది పేరు. దాంట్లో కోనసీమ జిల్లాలకు వచ్చేటప్పటికి మరింత సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సంక్రాంతికి అంతా అక్కడికి వస్తారు. కానీ మీ కుటుంబంలో ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. మీరంతా కూడా వచ్చి విజయవాడ, గుంటూరు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. మేము ఈ రోజున సంక్రాంతి 5 సంవత్సరాలు గడిచాయండి. 5 సంవత్సరాలు కూడా ఇదిగో హీనంగా మేము కనీసం కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా ఇది లేకుండా మేము ఆర్థికంగా, మానసికంగా కుసించిపోయాము. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద దాడి చేశాడు మా తమ్ముడు అని చెప్పేసి కేసులో నిర్బంధించి 5 సంవత్సరాలు రిమాండ్కి అయితే ఉంచేశారు. ఇప్పుడు అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక అయ్యా మీకు వాలంటరీ వ్యవస్థ ఉంది, గ్రామ సచివాలయం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, అలాగే ఇంటెలిజెన్స్ ఉంది. మా కుటుంబం కోసం మా పరిస్థితులు ఏంటో మీరు ఎంక్వైరీ చేసుకుని అన్ని కులాల వారిని అడిగి మీరు మాకు న్యాయం చేయండి. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీకు ఉంది. మేము ఒక దళిత పేద కుటుంబం, అది మాకు పని చేసుకుంటేనే కానీ గడవదు, ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విష ప్రయత్నాలు 5 సంవత్సరాల నుంచి ఎన్నో లెటర్లు ముఖ్యమంత్రి గారికి పెట్టి అర్జీలు పెట్టుకుని ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని అరెస్టులు చేయటము, ఆయనకు చేరుతున్నాయో లేదో మాకు అయితే తెలియదు, కానీ కేవలం మా కుటుంబాన్ని ఆదుకుంటారని, ఆయన మాకు న్యాయం చేస్తారని మేము ముఖ్యమంత్రి కానీ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. చేయని ఎడలా ముందు ఎలా ఉండేది పరిస్థితి? అంటే సంక్రాంతికి ఎలా ఉండేది? శ్రీనివాస్ ఎలా ఉండేవాడు సంక్రాంతి సందర్భంలో? యాక్టివ్గా ఉండేవాడు, చాలా కుటుంబంలో కలిసి ఉండేవారు, చుట్టబట్టాలతో మేము ఆనందంగా గడిపేవాళ్ళము. అలాగే సంక్రాంతి అంటేనే మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పండగ. అందరూ విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి అందరూ కూడా పుట్టింట్లోకి వెళ్తారు. ఈనాడు మేము రోడ్లో పాలయ్యామంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి, మా తమ్ముడికి ఎన్ఓసి ఇవ్వండి, మా తమ్ముడిని విడుదల చేయండి, మిమ్మల్ని మా కుటుంబపూర్వకంగా ఇదే కోరుకుంటున్నాం సార్. లేని ఎడల ఇప్పుడు మా అన్ని సంఘాల నాయకులు మా కుటుంబాన్ని అండగా ఉంటాము, మేము న్యాయ పోరాటం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు సార్. ఇదే న్యాయ పోరాటం ఇంకా విస్తృతం చేస్తాము. మేము ప్రతి జిల్లాలో ప్రతి గ్రామానికి వెళ్ళి
మేము బ్రతకలేకపోతున్నాము, పలానా విషయం మా తమ్ముడు ఇలా జైల్లో ఇరుక్కుపోయాడని చెప్పేసి మేము భిక్షాట కూడా మొదలు పెడతామని మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు గమనించి మా పరిస్థితులు గమనించి మా తమ్ముడిని వెన్నవోసి ఇచ్చి లేదా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి విడిపిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. లాయర్ కూడా అంటే కోడికత్తి శ్రీను కేసుకి సంబంధించి లాయరు అబ్దుల్ సలీం కూడా ఆయన ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో నిన్న గుంటూరులో కూడా ఒక ఆందోళన చేసిన పరిస్థితులు ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడదాం. సరే ఎలా చూడాలి, 5 సంక్రాంతులు గడిచిపోయాయి, ఇప్పటికీ వస్తాడో ఒక క్లారిటీ లేదు, ఎప్పుడు వస్తుందో అసలు ఎన్ఐఏ కోర్టులో కూడా కేసు అలాగా నాంచుతున్న పరిస్థితి ఎలా చూస్తారు మీరు? ఇది చాలా ఇంజస్టిస్ విత్ పూర్ పీపుల్ ఉంది. అసలు ఇంజస్టిస్ విత్ మన జనపల్లి శ్రీనివాసరావుకి అసలు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది సంక్రాంతి ఫేమస్ ఉన్న మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఒక అబ్బాయి జనపల్లి శ్రీనివాసులు ఫేస్ చేసినప్పుడు ప్యానిక్ అండ్ పెయిన్, హోల్ ఫ్యామిలీ కూడా ప్యానిక్ అండ్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు. జనపల్లి శ్రీనివాసరావు ఫ్యామిలీ మీద మీరు జనపల్లి శ్రీనివాసరావు మీద ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి ముఖ్యమంత్రి అయి మీరు లబ్ధి పొందారు. కానీ అదే లబ్ధి పొందిన మనిషి ఈరోజు హార్ట్లెస్గా మనసు లేని మనిషిలాగా బిహేవియర్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు ఆ ఫ్యామిలీకి అండంగా ఉండాలి. మీరు దళితులకు మామయ్య అంటున్నారు, మైనార్టీలకు బాబాయ్య అంటున్నారు. కానీ ఇదే మామయ్య, ఇదే బాబాయ్ ఒక ఫ్యామిలీని ఏమంటారు పెయిన్ఫుల్ పొజిషన్లో పెట్టారని బాధాకరంగా ఉంది. కానీ లీగల్ ప్రొసీజర్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మనం రాయా నీ బాధ ఏముంది చెప్పాయా అని చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద మనిషి ఉండి కూడా నాకు దీంట్లో కుట్రకొండలు ఉండే లోతు దర్యాప్తు కావాలని చెప్పిన అంటే అది చాలా కామెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కావు, అది మీరు మీ స్థాయికి ఉన్న మాటలు మీరు చెప్పాలి. ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నారు, అది చాలా బాధాకరంగా ఉంది, అది చాలా కామెడీగా ఉందని నేను నమ్ముతున్నానమ్మా. అంటే సంక్రాంతికి అంతా గోదావరి జిల్లాలకి వెళ్తారు, గోదావరి జిల్లాల్లో గడుపుతారు. పక్క తెలంగాణ రాష్ట్రం కానీ తమిళనాడు కర్ణాటక నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వస్తారు. ప్రత్యేకించి కోనసీమలో హడావిడంతా సందర్శిస్తారు. కానీ కోనసీమ జిల్లా వాసులు అయ్యి ఉండి విజయవాడ గుంటూరులో పూర్తిగా కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అది చదివండి కదా, చాలా బాధాకరంగా ఉంది. అసలు సంక్రాంతి అంతే ఎంత ఉత్సాహంగా ఫ్యామిలీతో గడవాలి. ఈరోజు వాళ్ళు విజయవాడలో ఉండి కొత్త బట్టలు లేవు, వాళ్ళకు స్వీట్ లేదు, ఒక సరదాగా లేదు, ఇది లేదు, ఒక బాధ ఉంది. వాళ్ళ బాబు ఎప్పుడు వస్తారని వాళ్ళ బాధ ఉంది. ఫ్యామిలీ కూడా ఎంత పూర్ ఫ్యామిలీ అంటే పనికి ఆహార పథకం మీద బతికే ఫ్యామిలీ, పోషించే ఫ్యామిలీ. ఆయన నేను సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇంటికి వచ్చే ఆదాయం, ఒక మనిషి 5 years నుంచి జైల్లో ఉన్నానంటే ఆల్మోస్ట్ 10 lakhs to 12 lakhs వాళ్ళు లూజ్ అయ్యారు. ఏమంటారు ఆ లోటు ఎవరు ఇస్తారు? అంత బాధాకరంగా ఉంది. అసలు ఈ ఫ్యామిలీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? వాళ్ళతో ఒక బైక్ లేదు. వాళ్ళ సుబ్బరాజు ఉన్నాడు కదా, స్మార్ట్ ఫోన్ కూడా వాడాడు, ఏమంటారు డొక్కు ఫోన్ వాడతాడు. ఫోన్లే జగన్మోహన్ రెడ్డి కేసులా కూడా సెల్ఫీ కోసం వెళ్ళారన్నారు. కానీ అతనితో సీజ్ చేసింది కూడా డొక్కు ఫోనే, కీప్యాడ్ ఫోనే. ఎంత అబద్ధం చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అబద్ధం చెప్పి నాకు ఏపీ పోలీస్ వద్దు, నాకు థర్డ్ పార్టీ కావాలన్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో కుట్రకొండలు లేవు, హత్యాయత్నం కాదు అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అనుమానం ఎన్ఐ కూడా అనుమానం చేసి మీరు చేశారంటే దీంట్లో ఎన్ఐ కూడా ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి తీసుకురాలేకపోయిందంటే ఎన్ఐఏ కూడా ఇక్కడ బఫెన్ గార్డ్ లాగా జోకర్ లాగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు పెద్ద జోకర్ అయిపోతాడు ఈ కేసులో అని నేను నమ్ముతున్నానమ్మా. ఇది చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తే కుటుంబ సభ్యులంతా కూడా పూర్తి ఆందోళన అయితే కొనసాగుతుంది. 5 ఏళ్ళండి, 5 సంక్రాంతులు గడిచిపోయే, కొడుకు ఎప్పుడు వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న పరిస్థితి. తల్లి అయితే కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గోదావరి జిల్లాల్లో కుటుంబ సభ్యులతో సంక్రాంతి చేసుకోవడం అందరూ చాలా ఆనందం గడుపుతారు. కానీ కొడుకుని బయటికి తీసుకురావడం కోసం పూర్తిగా తల్లి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కుటుంబం ఆర్థికంగా చితుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించాలని చెప్పి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ కూడా లాయర్ చెప్తున్నారు. లేదా కార్యాచరణకి వెళ్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.